హర హర్ మహాదేవ్ శంభో. ఎవరైనా దీక్షలు గురువు దగ్గర ఉపదేశం తీసుకొని దీక్ష చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాళికా సాధన చేసేవాళ్ళు, భైరవ సాధన చేసేవాళ్ళు, రుద్ర సాధన చేసేవాళ్ళు, అఘోర సాధన చేసేవాళ్ళు, శ్మశాన సాధన చేసేవాళ్ళు, రకరకాలుగా దేవీ దేవతలని మనం ఎంచుకొని సాధన చేస్తూ ఉంటుంటారు. అయితే ఒక స్టేజీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం గురువు దగ్గర సేవ చేసుకొని ఉపదేశం తీసుకోగానే స్టేజీ అనేది రాదు. సాధన 1,00,000, 2,00,000, 3,00,000 సాధన చేసిన తర్వాత ఆ మంత్రానికి ఒక పట్టు వచ్చిన తర్వాతనే ఆ సాధన క్రమంలో వెళ్ళిపోతుంటాము. మనం మళ్ళీ ఇంకొక సాధన తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే సాధన చేసి కూడా అందరు బయటికి వస్తే బేడీలు అంటాం మనం. ఎండితో అందరికీ ఇట్లా బేడీలు, చేతులకు బేడీలు, శివుడి నామం పెట్టి బేడీలు, ఏదైనా దేవుడి దేవత బీజాక్షరాలతోటి బేడీలు అవి ఇస్తూ ఉంటారు. ఆ బేడి వేసుకుంటే మనకు రక్షణగా ఉంటుంది, కవచన ఉంటుంది, మనకి ఏమీ కాదు, ఏది తలగదు, ఏది రాదు అనే ఆలోచనతో చాలామంది వెండితో తయారు చేసిన బేడీలు వేస్తూ ఉంటారు. తాంత్రికంగా న్యాచురల్గా మనకు భగవంతుడిచ్చిన వరాన్ని మనం వినియోగించుకొని దాన్ని మనము ఒక కడెంలాగా చేసుకొని వేసుకున్నట్టయితే అతీత శక్తులు మీ దగ్గర, మీ కాడ ఉన్న శక్తులు, మీరు పూజ చేసిన ఫలితము, మీకు ఏదైనా దుష్టగ్రహాలు, ప్రతి ఒక్కటి ఏదైనా దుష్టగ్రహ మంత్ర తంత్ర యంత్రాలు ఎవరైనా మీ దగ్గర ఉన్న మంత్రాన్ని అపహరించడం, ఇవన్నీ కూడా అసాధ్యమవుతాయి. సాధ్యం అనేది కాదు. అయితే నేను చెప్పే ఈ బేడి ఏంటి, ఈ కంకణం ఏంది, ఈ ధారణ ఏంది, ఇది ఎలా చేయాలి, అది ఓన్లీ సాధన చేసేవాళ్ళే. శివసత్తులు శివ పూజ చేసి మంచి చెడులు చెప్పేవాళ్ళు కూడా ఇది ఎంత తొందరలో వేసుకుంటే అంత మంచిగా ఉపయోగపడుతుంది. అమితంగా వాళ్ళకు శక్తి అనేది ఆరాధన వస్తూ ఉంటుంది. అది ఎలా చేయాలని నేను చెప్తాను. మనము సహజంగా దేవుడికి నైవేద్యం కోసం నారికేళం అంటాము, కొబ్బరికాయ అంటాము. ఇలాంటి ఒక కొబ్బరికాయని మనం ఇలా కొబ్బరికాయ ఉంటుంది కదా, ఈ 2 కళ్ళతోటి, 3 కళ్ళతోటి కొబ్బరికాయ ఉంటుంది. ఈ కొబ్బరికాయని మీరు మీ చేతికి, అంటే మీ చెయ్యి ఎలా ఉంటుంది, ఇట్లా అంటే ఎంత లావు ఉంటుందో చూసుకోండి. ఈ లావటి సైజు వరకు మీకు అంతలా ఉండాలి. కొబ్బరికాయ ఈ సైజు ఉండాలి. ఈ సైజు కాయని ఒకటి, పాతకాయ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని మొత్తం దాని మీద బూరంతా పీకేసి దాన్ని పేపర్ కొట్టండి. ఇలా పేపరు ఆకృతితో నల్లగా ఈ విధంగా కొట్టేయాలి. కొట్టేసిన తర్వాత యాక్స బ్లేడ్ తోటి మీకు ఏదైతే సైజు కావాలో, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఏ దేవి అయితే పూజ చేస్తారో, ఏ దేవత అయితే పూజ చేస్తారో ఆ దేవతకు సంబంధించిన మంత్రాన్ని మీరు పదే చదువుకుంటూ, ఇది ఎక్కడ మన చేతికి తెగకుండా పేపర్ తోటి ఇదంతా నీట్గా చేసుకొని, దీనికి ఆవ నూనె, ఏదైనా ఇప్ప నూనె, ఏదైనా నూనె అనేది దీనికి మర్దన చేసిన తర్వాత ఇది మీ పూజా మందిరంలో పెట్టి దీని మీద పసుపు కుంకుమ అలంకరణ చేసి, ఇది మంత్రం వేసుకునేటప్పుడు కూడా దీనికి ఆ దేవతకు సంబంధించిన గురువిచ్చిన మంత్ర బీజం ఏదైతే ఉందో అదేవిధంగా ఈ కంకణాన్ని తయారు చేసుకొని, ఇది మంచి రోజు పూజ అయిపోయిన తర్వాత ఉదయం మళ్ళీ ఇది మనం ఈ విధంగా చేతికి ఒక ఇబ్బంది లేకుండా, మనం ఇబ్బంది లేకుండా ఇలా కంకణాన్ని మనం ధరించాలి. ఇక్కడ కంకణాన్ని ధరించవచ్చు, ఇక్కడ కూడా ధరించవచ్చు. ఎలా అంటే ఇలా
ఇక్కడ కూడా ఈ కంకణాన్ని ధరించవచ్చు. అంటే ఈ సైజు మనకు పట్టకపోతే ఇక్కడి సైజు ఏదైతే ఉందో అక్కడి సైజు వరకు ఇలా ఇలా తొడుక్కొని ఈడి దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఈడి దాకా మనం ఈ కంకణం కూడా ధరించవచ్చు. ఇది జబ్బకు సంబంధించిన రెట్టకు పెట్టుకోవచ్చు, మూచేతికి పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్న వారికి అతీతకు సంబంధించిన శక్తి అనేది ఉంటుంది. వాళ్ళలో చాలా గొప్పగా నెగిటివ్ అనేది లేకుండా మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉండి చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. ఈ కంకణం మీరు ధరించండి. మీరు ధరించిన తర్వాత దీని రిజల్ట్ ఏందో చెప్పండి. పడుకునేటప్పుడు ఎట్లా అంటే మనం జాగ్రత్తగా పడుకోవాలి. ఏదైనా చేసేటప్పుడు ఇది పగలకుండా చూసుకోవాలి. ఒకవేళ పగిలింది విరిగిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో కంకణం తయారు చేసుకొని మళ్ళీ పూజ చేసి చేసుకోవచ్చు. కనీసం ఇది మీరు వేసుకున్నట్టయితే శివశక్తులే కానీ ఎవరే కానీ ఇది వేసుకున్నట్టయితే ఈ కంకణాన్ని చాలా అద్భుత ఫలితాలు పొందుతారు. చాలా శక్తిగా ఉంటుంది. ఇది తంత్రంలో ఒక క్రియ, ఇది అఘోర తంత్రంలో ఒక క్రియ. ఇది సింపుల్ నారీకేలం సంబంధించిందే కదా అని మీరు దాన్ని కొట్టిపారేయకండి. ఇది చాలా గొప్ప శక్తివంతమైంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను చూడండి. ఇలాగా జర ఇబ్బందిగా ఉన్నా జర తొందరపడకుండా నిదానంగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్నట్టయితే మీకు అమితంగా ఒక శక్తి వస్తుంది. మళ్ళీ మీరు ఏదైనా ఒక కంకణం వేసుకోవాలనుకున్నారనుకోండి, ఇలాంటి ఎండి కంకణాన్ని కూడా మీరు ధరించవచ్చు. దీనికి ఏం సంబంధం ఏం లేదు. ఎన్ని కంకణాలున్నా, ఎన్ని కడియాలున్నా, ఏది కంకణాలున్నా, కడియాలున్నా, దారాలున్నా, ఏదున్నా ఈ కంకణాన్ని మాత్రం ఇది ఒక గొప్ప కంకణము. ఈ కంకణాన్ని మీరు ఈ విధంగా ధరించుకోండి. మీరు బయటికి వెళ్తే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ షర్టుని కిందికి వేసుకోండి. ఇలాగా షర్టు లోపలికి ఇది ఇలా అనుకొని, ఇది షర్టు లోపలికి ఇలా అనుకోండి. మీకు సైజ్ సరిపోతే షర్టు లోపలికి ఇలా అనుకొని దీని మీదకి వెళ్ళి షర్ట్ వేసుకోండి. ఇది మీ దగ్గర ఉందని ఎవరికి తెలియనవసరం లేదు. తెలిసిన ఇబ్బంది ఏమీ లేదు. ఏదైనా ఇబ్బంది లేదు. అమితమైన శక్తి అనేది ఈ కంకణంలో ఉంటుంది. అమితమైన శక్తి. ఈ శక్తి మీరు అనుభవిస్తేనే అర్థమవుతుంది. అనుభవించకుంటే చెప్తే అర్థం కాదు. ఇది ఓన్లీ సాధకులకు మాత్రమే, సాధన చేసే వాళ్ళకు మాత్రమే. ఎవరైనా శివశక్తులు వేసుకోవచ్చు, కాళ్ళ సాధన చేసే వాళ్ళు వేసుకోవచ్చు, భైరవ సాధన చేసే ఏదైనా తాంత్రికంగా ఇది ఒక కడెం. ఈ కడాన్ని తంత్ర కడెం అంటారు. ఇది వేసుకోండి. హర హర్ మహాదేవ్ శంభో, హర హర్ మహాదేవ్ శంభో.